ఆ తర్వాత దావీదు రాజు అయ్యాడు, అద్భుతమైన మందిరాన్ని కట్టాడు. సొలొమోను రాజు అయ్యాడు. అసలు దేశం భక్తిలో శిఖరాల మీదకి వెళ్ళిపోయింది. రెహబాము కాలంలో రాజ్యం 2 ముక్కలైంది, ఇజ్రాయేలు రాజ్యం, యోధా రాజ్యం. విచిత్రం ఏంటో తెలుసా? ఆహాజు వరకు యోధా దేశం చాలా భక్తి కలిగిన దేశంగా ఉండేది. బాగా వినండి, ఇక్కడ ఆహాజు కాలం వరకు, అంటే బిఫోర్ ఆహాజు వరకు యోధా దేశం చాలా భక్తి కలిగిన దేశంగా ఉండేది. ఇజ్రాయేలీలు, ఆ 10 గోత్రాల వాళ్ళు ఉన్నారు చూసారా? ఈ 10 గోత్రాల వారిలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరే ఆహాబు. అనండి. ఆహాబు ఒక ఆవిడని వివాహం చేసుకున్నాడు. ఎవరావిడ? యెజబేలు. రాజశేఖరయ్య గారు చెప్తారు, యెజబేల్ అనే పేరులోనే గజిబిజి ఉందంట. ఏమంటే ఆహాబుని చేసుకున్నాడో ఇజ్రాయేలు దేశమే గజిబిజి అయిపోయింది. ఎవరావిడ? అన్యురాలు, సీదోను వంశస్థురాలు, అన్యురాలు. ఆహాబా, ఎందుకు ఆవిడని చేసుకున్నావు? నేను రాజును కదండి. రాజు వివాహం చేసుకునేటప్పుడు ఎవరిని వివాహం చేసుకోవాలి? నా స్థాయికి తగినట్లుగా రాజకుమార్తెను వివాహం చేసుకోవాలి. అన్యురాల్ని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, కొంపడి పెట్టేసిందంతే. అమ్మా, అయ్యా, ఒక అన్నగా, ఒక తండ్రిగా, మీ క్షేమాన్ని కోరుకునే మీ కుటుంబ సభ్యునిగా నా చేతులు జోడించి దండం పెట్టి బ్రతిమలాడి చెప్పుకుంటున్నా, మీ పిల్లలకు వివాహం చేసేటప్పుడు మీ ఆస్తికి తగ్గట్లుగా, మీ కులానికి తగ్గట్లుగా, మీ హోదాకు తగ్గట్లుగా, మీ పిల్లల చదువుకు తగ్గట్టుగా, మీ పిల్లల అందానికి తగ్గట్లుగా, ఆస్తిపాస్తులు హోదాకు తగ్గట్లుగా తగిన వాళ్ళను వివాహం చేసుకోవాలి అన్న ఆలోచన సులువేయండి. మరి ఏ ఆలోచనకు రావాలి? మీ ఆత్మీయ అంతస్తుకు ధీటుగా ఎదిగిన వాళ్ళు ఎవరో ఆత్మీయ అంతస్తును కొలిచి దాని ప్రకారం నువ్వు అడుగులు వేస్తే, ఆ అమ్మాయి అడుగు పెట్టేటప్పుడు దిగంబరేమో నీ పరిస్థితి. ఆ అమ్మాయి అడుగు పెట్టిన తర్వాత ఆత్మీయతకు నువ్వు అగ్రపట్టం కడితే ఒకప్పుడు నువ్వు దిగంబరివైన ఆభరణ భూషితురాలుగా మార్చబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చప్పట్లు కొట్టమంటే కొట్టారు కానీ పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి మీరు ఎన్నన్నా చెప్పండి కాక. అబ్బాయిది 2 లకారాలా 3 లకారాలా? లకారం అంటే ఏమనుకున్నారు? లచ్చ అని లచ్చల వైపు వెళ్ళు, రేపు బొచ్చే మిగులుతుంది. లచ్చ అని పరిగెత్తండి. మా అమ్మాయిది 2 లక్షలు, అబ్బాయిది ఎంత ఉండాలి అప్పుడు? 4. ఒరే గడ్డం తమ్ముడా, అమ్మాయిది 2, అబ్బాయిది 4. ఎందుకంటే ధీటుగా ఉండాలి. మా కారు 40 లక్షల కారు, అల్లుడు కారు 1 కోటి. పో, కోటికి పో. లచ్చ ఈ లచ్చలుగా పరిగెత్తి చివరికి భిక్షమెత్తుకున్న కుటుంబాలెన్నో. ఆస్తులు చూసి, అంతస్తులు చూసి, హోదాలు చూసి, ఘనమైన స్థితిని చూసి, మా ఆస్తికి తగినట్లుగా తగిన వాళ్ళు కావాలని ఆత్మీయతను ప్రక్కన పెట్టి అన్ని సంవత్సరాలు దేవుల్లో ఎదిగి 20 సంవత్సరాల విశ్వాస అనుభవం చేసి దేవుడని పిచ్చి ప్రేమతో బ్రతికిన విశ్వాసులే వివాహ దినానికి వచ్చేసరికి, అయ్యగారు మా కులప అబ్బాయినే చూడు అయ్యగారు. ఏమ్మా, మీ కులప అబ్బాయికి ఏమన్నా 2 తలకాయలు 3 తలకాయలు ఏమన్నా ఉన్నాయా? మీ కులప అబ్బాయికి ఏమన్నా 10 చేతులు? ఇక వద్దులే, దరిద్రం. రైట్, ఇట్లాంటి 10 చేతులు ఏమన్నా ఉన్నాయా తమ్ముడా? ఎక్కడ లేని కులం ఎక్కడొస్తో తెలుసా? అందుకని గొప్ప భక్తుడు అంటాడు, కుక్క బుద్ధి మొక్క దగ్గర, క్రైస్తవుడి బుద్ధి కళ్యాణం దగ్గర బయటపడిద్దట. అప్పుడు దాకా మాత్రం తెల్ల సెరక దిగదు అక్క. మనోడు తెల్ల ప్యాంటు తెల్ల షర్టుకు దిగడు, చివరికి జేబులో పెట్టుకునే కచ్చిపు కూడా పెట్టుకో, చివరికి వేసుకునే చెప్పులు కూడా వైట్ అండ్ వైట్. అసలు చూస్తే మనిషి ఏమనుకుంటారు తెలుసా? ఇప్పుడే పరలోకం నుంచి దిగొచ్చిన దేవదూత అనుకుంటా. పరలోకం నుంచి దిగొచ్చిన దేవదూతే. ఆడ దిగి పెళ్ళిళ్ళ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత లూసిఫర్కి అక్క కాకపోతే నన్ను అడగండి, ఏమైపోయింది ఇన్ని సంవత్సరాల ఆత్మీయత? మరి పెంతుకోస్తు సంఘం, వైరాగ్యం కలిగిన సంఘం ప్రతిష్ఠ ఇన్ని మాటలు మాట్లాడారే, కట్నం దగ్గర అమ్ముడు పోతావా?
కులం దగ్గర అమ్ముడు పోతావా, అందం దగ్గర అమ్ముడు పోతావా? వీటన్నిటినీ నీ ముందుంచుకొని ఆత్మీయత పక్కన పెట్టావే, అదే నీ దిగంబరత్వానికి కారణం. అదే నీ దిగంబరత్వానికి కారణమవుతుందని లేఖనం కరాఖండిగా చెప్తుంది. యెజబెల్ రానే వచ్చింది, హోదాకు తగిన దాన్ని చేసుకున్నాడు కదా. ఇంకోసారి చెప్పండి, ఏంటి ఆయన హోదా? ఆహాబు హోదా, యెజబెల్ హోదా యువరాజా. రైట్, మీరు అన్నదే కరెక్ట్ అమ్మా. యువరాజు అంటేనే కరెక్ట్ ఆవిడకి. ఎందుకో చెప్పమంటారు? మొగరాయుడు. ఈ ఆహాబుదంతా డూడు బసవన్నే, డూడు బసవన్నే. లేదు, కీ ఇస్తే ఆడే బొమ్మ, తోలు బొమ్మ అంతే. లే అంటే లేస్తాడు, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. గంగిరెద్దులు ఆడించేది యెజబెల్, మనోడు గంగిరెద్దు. ఏమన్నా మాట్లాడితే భార్యమణి ఏం చేయమంటావు? ఏమి లేదు, మనోడి కంటే సొంత ఆలోచన లేదు. పురుషులారా, దేవుడు నేను శిరస్సుగా పెట్టాడు, శిరస్సుగానే ఉండు. అలాగని పెత్తనం చేయమని కాదు, నీ వ్యక్తిత్వమే కుటుంబానికి శిరస్సుగా ఉండాలి. నా మాట మీకు అర్థమైందా? నేను శిరస్సును కాబట్టి నేను తాగిన యూ సిట్ టు స్టాండ్ అని అంటే పైకి మాత్రం ఏమండి సరేనండి అంటది, లోపల మాత్రం పీక పిసికి సంపకపోతుండ్రా నిన్ను. నాయకుని గుణం నాయకత్వానికి ప్రతీకగా నిలవాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మొత్తానికి ఇశ్రాయేలీలు దారి తప్పారు, దైవము కాని వాటిని తీసుకొచ్చారు. ఓ పెద్ద విగ్రహాన్ని నిలవబెట్టింది. ఎందుకు నిలవబెట్టిందో తెలుసా? దీనికి గనక పూజ చేస్తే వర్షం, కొండపోత వర్షం కురుస్తుంది, అసలు ఇశ్రాయేలు దేశం సస్యశ్యామలంగా మారిపోద్ది అని చెప్పి ఒక విగ్రహాన్ని పెట్టించింది. విగ్రహారాధన చేసే ప్రజలు ఉన్నారు, వాళ్ళ విశ్వాసాన్ని మనం కించపరచదు. కానీ దేవుని బిడ్డల జీవితాలు ఇలాంటివి జరగకూడదు. సరిగ్గా అప్పుడే ఏలియా వచ్చి అంటాడు, నేను ఎవని సన్నిధిలో నిలవబడ్డానో, నా వైపు చూడాలి అందరూ, నేను ఎవని సన్నిధిలో నిలవబడ్డానో ఆ దేవుడైన యెహోవా జీవము తోడు, ఆ దేవుడైన యెహోవా 3 సంవత్సరాల పాటు, మూడో మాట చెప్పాలి, మనసైన కొరవకుండునుగాక అన్నాడు. ఒక్కడ మాట్లాడాడంటే దేశంలో శినుకు పడితే ఒట్టు. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? దేశం ప్రజలు కరువు కాటకాల్లో చిక్కుకోవాలని కాదు ప్రవక్త మాట అంది. ఎందుకో తెలుసా? ఒకవేళ వర్షమే గనక పడితే అప్పుడు వర్షం ఎవరు పడించారని యెజబెల్ చెప్తుంది. ఆ ఘనత ఎవరికి వస్తుంది? ఆ మహిమ ఎవరు దొంగలిస్తారు? అయ్యా, నువ్వు వర్షాన్ని గనక కురిపిస్తే యెజబెల్ ఆ ప్రభావం తీసుకుంటుంది. అయ్యా, వర్షం కురిపించేదైనా వర్షాన్ని ఆపేదైనా వర్షానికి ఆధారుడవు నీవయ్యా. ఋతువుల ప్రకారం వర్షాన్ని కురిపించే దేవుడవు నీవయ్యా. సృష్టిలో కంటికి కనబడే ప్రతి పదార్థానికి ఆధారభూతుడవు నీవయ్యా. కంటికి కనబడేదానికైనా కనబడని దానికైనా సృష్టిలో ఉన్న ప్రతి పదార్థానికి నువ్వు ఆధారభూతుడివి, నువ్వు సృష్టికర్తవి. ఈ ప్రజలు సృష్టికర్తను మర్చిపోయి వాళ్ళ మనోనేత్రాలు తెరవబడినట్లుగా తుంపర్లు కూడా పడకూడదయ్యా అన్నాడు. చివరికి ఇజ్రాయేల్ దేశం భ్రష్టత్వానికి వెళ్ళి ఈ 10 గోత్రాల వారు స్వల్పకాలంలోనే అషూరీ చేతుల్లోకి బానిసలుగా వెళ్ళిపోయారు. విన్నారు ఈ మాట? అషూరీల చేతులకు బానిసలు అయిపోయారు. ఓ రకంగా ఇశ్రాయేలు దేశం నామరూపాలు లేకుండా అయిపోయింది. ఏదో పేరుకు బ్రతికున్నావనే కానీ చచ్చిన వాడివే అని ప్రకటన గ్రంథంలో రాస్తుంది కదా. సరిగ్గా అదే స్థితి ఆ దేశానికి. యోధా రాజ్యం ముందు చూసారా, ఈ మరకలు అంటకుండా వారిని వారు కాపాడుకుంటూ వచ్చారు. వారిలో అగ్రజుడు యెహోషాపాతు, ఆసా, వీళ్ళందరూ యోధా రాజుల్లో అద్భుతమైనటువంటి రాజులు. ఉజ్జియా, వీళ్ళంతా మంచి భక్తి కలిగిన వాళ్ళు. ఆ ఆచారాలు దేశంలోకి రానివ్వకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఈ ఆహాజు రాజైన తర్వాత లజ్జాకరమైన హేయకరమైన వాటిని తీసుకొచ్చి, సెకండ్ సెషన్లో తర్వాత చెప్తాను, యెరూషలేము దేవాలయంలో ఉన్న బలిపీఠాన్ని అక్కడి నుంచి పడగొట్టి యోధా దేశం అంతా, యెరూషలేం పట్టణం అంతా బలిపీఠాలు, దేశం అంతా యెరూషలేం పట్టి
బయలుదేవతలకు ఆరాధన చేయటం ప్రారంభించాడు. తెలుసా ఏం చేశాడో తెలుసా? తన పిల్లలను అగ్నికుండములో నడిపించి అగ్ని చేత తన పిల్లలను చెప్పాలి అగ్నిలో తన పిల్లను కాల్చేశాడు. ఎప్పుడైతే దైవము కాని వాటి ఆరాధన జరిగిందో దేశం దిగంబరైపోయింది. ఎవరిని మాదిరిగా తీసుకోలేదట? దావీదును మాదిరిగా తీసుకోకుండా ఇశ్రాయేలీల రాజును మాదిరిగా తీసుకున్నారట. అమ్మా అయ్యా, ఎప్పుడు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకో. నీ కళ్ళ ముందు సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఈ ఫెయిల్ అయిన బ్యాచ్ గురించి నువ్వు ఆలోచించేటప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు? నేను ఫెయిల్ కాకుండా ఉండాలంటే వీళ్ళ జీవితం నాకు ఒక గుణపాఠం కావాలి. ఈయన సక్సెస్ అయ్యాడు కదా, ఎందుకు అన్న సక్సెస్ అయ్యాడు? నేను సక్సెస్ అయ్యాను అని చెప్పను, కానీ సక్సెస్ అవ్వటానికి పోరాడే వారిలో నేను ఒక్కడిని. 2 కుటుంబాలతో ఈ పరిచర్య ప్రారంభించడం జరిగింది. 1000 మందిని చేశాడు. అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తూ ఆ 1000 మందిని వేవేలుగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. నేను సక్సెస్ అయ్యాను అని చెప్పను, దైవజనరాలు సక్సెస్ అయ్యారు అని చెప్పను. సక్సెస్ అవటానికి ప్రయత్నం చేసేవారిలో ఒకరిని. ఎందుకు జెర్మియా అన్న సేవలో సక్సెస్ అయ్యారు? జ్యోతక్క ఎందుకు సక్సెస్ అయింది? ఇన్ని లక్షల మంది ప్రజలకు ఎందుకు వీళ్ళు ఆశీర్వాదంగా మారారు? ఎలా కష్టపడ్డారు వీళ్ళు? వీళ్ళ దీనత్వం ఏంటి? వీళ్ళ ప్రార్థనా జీవితం ఏంటి? చరిత్ర నుండి ఎవడైతే పాఠం నేర్చుకుంటాడో, ఆ గుణపాఠాన్ని పొందుకుంటాడో, వాడు ఆభరణ భూషితుడిగా తన ఇంటిని కట్టుకోవటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. సెకండ్ సెషన్లో దీని కొనసాగింపు చెప్తాను. దావీదును మాదిరిగా తీసుకోకుండా ఇశ్రాయేలీల రాజును మాదిరిగా తీసుకున్నాడని, దావీదును మాదిరిగా తీసుకోలేదన్న మాట మనం విన్నాం కదా. 2 రాజుల పేర్లు చెప్తాను, సౌలు, దావీదు. సౌలుకు కష్టం వస్తే కర్ణపిశాచి దగ్గరికి పరిగెత్తాడు. చచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకున్నాడు. దావీదు సమర్పణ ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథం 16వ కీర్తన 3వ చరణం. 16వ కీర్తన 3వ చరణం. కీర్తనల గ్రంథం 4వ చరణం చూయించుతామిడా. 16వ కీర్తన 4వ చరణం చదువుచున్నా. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పింపు రక్త పానీయములు అర్పింపను. వారి పేళ్ళు నా పెదవులతో ఎత్తను. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. ఏమి సమర్పణ చూడండి. ఏమంటాడు? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు కలుగుతాయి. శ్రమలు కలగటం కాదు, శ్రమలు ఏమవుతాయట? శ్రమలు విస్తరిస్తాయి. వారు అర్పింపు రక్త పానీయార్పణములు నేను అర్పింపను. అసలు అర్పించకపోవటమే కాదు సార్, వాళ్ళ నీవు ఆశ్రయించిన దేవుడు క్షేమాధారుడైన దేవుడు. ప్రపంచంలో మానవాళికి క్షేమం అనుగ్రహించగలిగిన ఏకైక దేవుడు, నీవు ఆరాధించే దేవుడు. ఇంత గొప్ప గని నీకు దొరికిన తర్వాత, ఇంత గొప్ప శ్రేష్టమైన దేవుడు దొరికిన తర్వాత, సర్వ సంపదల గని నీకు దొరికిన తర్వాత, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఏ దేవునిలో గుప్తమై ఉన్నాయో ఆ గొప్ప దేవుడే నీ దేవుడైన తర్వాత, వాటిని విడిచిపెట్టి మూఢనమ్మకాల వైపు వెళ్తున్నావు అంటే ఈ తరపు ఆహాజువు నువ్వు కాదా? పిల్లల పెళ్ళిళ్ళు చేసేటప్పుడు పెళ్ళేమో పాస్టర్ గారు చేయాలి, పెళ్ళి తేదీనేమో ఏదో చెప్పాలి. పెళ్ళేమో పాస్టర్ గారు చేయాలి, పెళ్లి తేదీనేమో పంతులు గారు నిర్ణయించాలి. కొంతమంది క్రైస్తవుల కుటుంబాల్లో బైబిల్ క్యాలెండర్ ఉంటుంది, ఇంకో క్యాలెండర్ కూడా ఉంటుంది. చెప్పండి, ఎంత చక్కగా నవ్వుకుంటున్నారో చూడండి. ఒక్కొక్కళ్ళు ముఖాలు ప్రకాశిస్తున్నాయి. మా ఇంట్లో సంగతి మీకెట్టా తెలుసని.
ఎందుకు? ఈరోజు ముహూర్తం బాగుందా లేదా, ఈరోజు అమావాస్య, ఈరోజు పౌర్ణమ, ఈరోజు ఈ పని చేయొచ్చు అని క్యాలెండర్ల ప్రకారం, ముహూర్తాల ప్రకారం అడుగులు వేసి ఎవరి జనం? ఆహాజు లాంటి మనస్తత్వం కలిగిన వారు. నేను ఎప్పుడు చెప్తా కదా, దైవజనులను పిలిపించుకొని ప్రార్థన చేసుకో. ప్రార్థన ద్వారా ప్రతిదీ పరిశుద్ధపరచబడుతుంది. మనం అడుగు పెట్టక మునుపు అది దయ్యాలు సంచరించే స్థలమేమో, దైవ సేవకులు అడుగుపెట్టి ప్రార్థన చేస్తే ఆ స్థలం దేవదూతలు సంచరించే స్థలంగా దేవుడు మార్చేస్తాడు. దేవుని ఆత్మ సంచరించే స్థలంగా మార్చేస్తాడు. క్రైస్తవుడి జీవితంలో విశ్వాసం అంటూ ఏదైనా ఉన్నదంటే అది దేవుని మీదే అయి ఉండాలి. దేవుని మీద తప్ప మూఢ నమ్మకాల మీద, మూఢ విశ్వాసాల మీద, ముహూర్తాల మీద, తిథుల మీద, నక్షత్రం మీద, రాసుల మీద, పేరు బలం మీద దేవుని బిడ్డలు పొరపాటున ఆధారపడే వ్యక్తులుగా ఉండకూడదు. విశ్వాసం ఏదైనా ఉన్నదంటే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు మీదే నమ్మికుంచి నువ్వు సాగిపోదువుగాక. చాలాసార్లు చెప్పాను, మెహదీపట్నం బస్ స్టాప్ కాడ ఆ రోజుల్లో ఇటువైపు గొడుగు పెట్టుకొని రంగురాళ్ళు అమ్ముతూ ఉంటాడు. అప్పుడప్పుడు మైకు పెట్టుకొని, రంగురాళ్ళు సార్, నా దగ్గర రంగురాళ్ళు ఎన్టీ రామారావు గారు కొన్నారు, ఆ రంగురాళ్ళు పెట్టుకున్నారు. ఆయన దిశ తిరిగింది. చెన్నారెడ్డి కొన్నాడు, చెన్నారెడ్డి కొన్నాడు, ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు. నేదురుమల్లి జనార్దన్ గారు కొన్నాడు, ఆయన స్టార్ తిరిగింది. సార్ మీ స్టార్ కూడా తిరుగుతుంది రండి, నవరత్నాలు, రంగుల రాళ్ళు పెట్టుకోండి రండి అంటున్నాడు. మైకులో ఓదర కొడుతున్నాడు. జనమంతా ఇన్ని గొర్రెలు కదా, ఎగబడి ఉంగరాలు కొంటున్నారు. నేను ఎంతసేపు ఆగినా బస్సు రాట్లా, జనమంతా ఖాళీ అయిపోయారు. ఒకళ్ళిద్దరు ఉన్నారు. నన్ను చూసి ఆ రంగురాళ్ళు అమ్మాయి ఆయన, సార్ రోజు ఇక్కడే ఆగుతున్నారు సార్, మీరు ఒకసారి కూడా రంగురాళ్ళు కొనరేంటి సార్, నా రంగురాళ్ళు కనుక కొంటే మీరు కారు కొంటారు సార్. బస్ కోసం ఎదురు చూసే అవకాశం ఉండదు సార్, స్టార్ తిరిగింది సార్, తలరాత మారిపోద్ది సార్. నా దగ్గర ఎన్టీ రామారావు గారు అన్నారు, స్టార్ తిరిగిందే. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి ఉన్నారు, స్టార్ తిరిగింది, మీ స్టార్ కూడా తిరిగిద్ది అన్నాడు. నేను మెల్లిగా దగ్గరికి వెళ్ళి, అయ్యా ఉంగరాలు అమ్మి ఆళ్ళ స్టారు ఏళ్ళ స్టారు తిప్పే బదులు ఆ ఉంగరాలు ఏదో నువ్వు పెట్టుకొని నీ స్టార్ తిప్పుకోవచ్చుగా. నీ స్టారే కనుక ఉంగరాలు తిప్పగలిగే స్థితి ఉంగరాల్లో ఉంటే అవి నువ్వే పెట్టుకుంటే ఈ చెట్టు కింద కూర్చొని, సార్ ఎన్టీ రామారావు సార్ నేదురుమల్లి ఈ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ ఉంగరాలు నువ్వే పెట్టుకొని నీ స్టార్ నువ్వే తిప్పుకో అన్నా. ఏమన్నాడు తెలుసా? మీరు క్రిస్టియన్సా అన్నాడు. రైట్ రాయల్గా, ఎస్, నేను జీవము కలిగిన దేవుడిని ఆరాధించే ప్రజలు. ఏ దేవుడు సర్వ సృష్టిని సృష్టించాడో, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు ఎవరో, నోటి మాటతో సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరో, ఆ జీవం కలిగిన దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాను. ఏమన్నాడో తెలుసా? కొసమెరుపు ముగింపులో, మీ క్రిస్టియన్స్ ఉన్న చోట నేను అసలు అమ్మను సార్ రంగురాళ్ళు అన్నాడు. ఎందుకయ్యా అన్న, ఎవరు కొనరు సార్. ఎందుకు కొనరు? వాళ్ళ విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించే యేసు క్రీస్తు మీద. ఇలాంటి గొప్ప దేవుడు నీకు నాకు దేవుడిగా దొరికితే, విజయవాడలో కొంతమంది క్రైస్తవులు మర్రి చెట్టు కిందకి వెళ్తారు. రాగి చెట్టు ఒకటి ఉంది, జానబాబా అన్నకు తెలిసి ఉండొచ్చు. జానబాబా అన్న, విజయవాడలో రాగి చెట్టు ఒకటి ఉంది కదా, అదేదో కర్ర తీసుకొని ముఖం మీద పెట్టమని కొడతాడు. ఏమంటాడు తెలుసా? జ్వరం పోయిందంటాడు. వాళ్ళ పేర్లు కూడా నేను ఎత్తనన్నాడు. ఆయన కాళ్ళు పట్టుకో, ఆయన కొరకు బ్రతుకు. ఏది కోల్పోయావో, నువ్వు కోల్పోయిన ప్రతిదీ ఈ దినమే దేవుడు నీకు అనుగ్రహించునుగాక.